ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి సమయంలో వాక్యమును చదువుకుందాం. సామెతల గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. నరుని మార్గములను యెహోవా ఎరుగును, వాని నడతలన్నిటినీ ఆయన గుర్తించును అని వాక్యం రాయబడింది. నరుని మార్గములన్నీ దేవుడు ఎరిగినవాడు. ఆయనకు సమస్తము తెలుసు. ఆయన సమస్తము చూస్తున్నాడు. ఆకాశం క్రింద ఉన్న సమస్తము కూడా ఆయన తేటగా కనబడుతూ ఉంది. కాబట్టి వాని నడతలన్నీ ఆయన గుర్తించును. మన నడతలన్నీ కూడా దేవుడు ఆయన పరీక్షించుకుంటున్నాడు ఆయన. అలాగే ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 24వ వచనంలో ఈ విధంగా రాయబడింది. యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దగగలవాడెవడైనా కలడా? నేను భూమి ఆకాశములంతటా ఉన్నవాడను కానా? ఇదే యెహోవా వాక్కు. చూసారా, దేవునికి కనబడకుండా రహస్య స్థలం అనేటువంటిది ఏదైనా ఉందా? ఆయనకు రహస్యమైనది ఏది లేదు. ఎందుకంటే ఆయన ఆకాశంలో ఉన్నాడు, పరలోకంలో ఉన్నాడు, భూమి మీద ఉన్నాం. ఆయనకి సమస్తము కూడా తేటగా కనబడుతుంది. కాబట్టి ఆయనకి రహస్యమైనది ఏది కూడా లేదు. ఎందుకంటే ఆయన భూమి ఆకాశములంతటా కూడా ఉన్నవాడు. ఆయన సమస్తము కూడా ఆయన చూస్తున్నవాడు. సమస్తము కూడా ఆయన తేటగా కనబడుతుంది. అలాగే ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. ఇర్మియా 17:10. ఇర్మియా 17:10 ఏమి రాయబడిందంటే, ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడును, అంతరింద్రియములను పరీక్షించువాడును. చూసారా, ఒకని ప్రవర్తనను బట్టి దేవుడు వారికి ప్రతీకారము చెయ్యాలని ఆశపడుచున్నాడు. వారి క్రియల చొప్పున ప్రతిఫలం ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. అయితే ఆయన ఆశపడుతున్న దేవుడు ఏం చేస్తాడంటే, హృదయములను అంతరంగములను కూడా ఆయన పరీక్షిస్తాడు తప్పకుండా. అంటే వారి హృదయమును బట్టి, అంటే దేవుడు ఏం చూస్తున్నాడంటే మన హృదయాలు చూస్తూ ఉన్నాడు. మన అంతరంగం ఎలా ఉందో ఆయన ఇప్పుడు కూడా పరిశీలన చేసుకుంటూ ఉన్నాడు సమయంలో. కాబట్టి యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడని వాక్యంలో రాయబడి మన అంతరంగమును, మన ఆలోచనలు సమస్తము కూడా తేటగా ఆయన కనబడుతున్నాయి. కాబట్టి చాలా మంది